ప్రెజెంట్ బాలయ్య నటిస్తున్న ఎన్బీకే 109 సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్నట్టు ఫిలిం నగర్లో ఓ వార్త ఓ రేంజ్లో సర్క్యులేట్ అవుతోంది. అయితే అదే నెలలో వేరే హీరోల సినిమాలు కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీసు వద్ద వసూళ్లయ్యే కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ ఉండనుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఎలక్షన్లలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో బాలయ్య నటిస్తున్న ఎన్బీకే 109 సినిమాపై నందమూరి ఫ్యాన్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ బాబీ. ప్రస్తుతం ఎన్బీకే 109 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. అయితే ఇప్పుడు ఇదే ఎన్బీకే 109 మూవీ రిలీజ్ డేట్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సస్పెన్స్ గా మారింది. మొదటగా ఈ సినిమాను వినాయక చవితి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏపీ ఎలక్షన్ల కారణంగా ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు నటసింహం బాలకృష్ణ. దీంతో రిలీజ్ డేట్ కాస్త పోస్ట్ పోన్ అయింది. ఏదేమైనా ఎన్నికల తర్వాత ఎన్బీకే 109 మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా వారం గ్యాప్ లోని గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. దీంతో సినిమా కలెక్షన్లపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నెలలోనే పుష్ప 2, కన్నప్ప కూడా రిలీజ్ కానున్నాయి. ఈ లెక్కన డిసెంబర్ నెల ఫిల్మ్ ఇండస్ట్రీకి అగ్ని పరీక్ష అంటున్నారు ట్రేడ్ పండితులు. ఏదేమైనా ఇలా పెద్ద సినిమాలు ఒకే నెలలో రావడం ఫిలిం ఇండస్ట్రీని నష్టాల బాట పట్టిస్తుందని చెబుతున్నారు.